సార్. నా పేరు డాక్టర్ చంద్రబాబు. నేను వృత్తిరీత్యా డాక్టర్ని. గత 3 దశాబ్దాలుగా ఇక్కడ హైదరాబాద్లో ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. విద్యాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్ విద్యానగర్లో మెడికల్ డిపార్ట్మెంట్ హెడ్ ఉన్నాను. నాకు సైన్స్ ఫిక్షన్ రాయటం, సైన్స్ ఫిక్షన్ రచనలు తెలుగులో చేసినట్టుగా నాకు గుర్తింపు ఉంది. నా విద్యార్థుల నుంచి నేను కథలు, నవలలు రాస్తున్నాను. నేను రాసిన ఐసీసీయూ ఇంటెన్సివ్ పల్మనరీ కేర్ యూనిట్ అని వైద్య హాస్పిటల్ నేపథ్యంలో రాసినటువంటి ఆ థ్రిల్లర్ నవల మొట్టమొదటిసారి నాకు గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత వరుసగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో, స్పేస్ ఫిక్షన్ నేపథ్యంలో సైన్స్ నవలలు రాస్తూ వచ్చాను. కుజుడి కోసం, ఆ తర్వాత భూమి నుంచి ప్లూటో దాకా, డీడీ ఆకుపత్ర ఇలాంటి నవలలు స్పేస్ ఫిక్షన్ ట్రయాలజీ కింద వచ్చినాయి. నాకు అభిరుచి సైన్స్ ఫిక్షన్ ఉంది. తెలుగులో సైన్స్ ఫిక్షన్ లేకపోవడం వల్ల ప్రతి టాపిక్ మీద సైన్స్ ఫిక్షన్ రచన రాయాలనే ఉద్దేశంతో గత 2 దశాబ్దాల నుంచి కృషి చేస్తున్నాను. ప్రతి నెల ఒక సైన్స్ ఫిక్షన్ కథ రాసి ప్రచురిస్తూ ఉందామని నా ఆశయం. అందరూ రచయితలు కూడా సైన్స్ నేపథ్యం రచన చేయాలని నా కోరిక. సార్, మీరు ఒక వైపు డాక్టర్ చేసుకుంటూ ఈ కళల వైపు ఎట్లా టైమింగ్స్ కానీ ఎట్లా చేస్తున్నారు మీరు? అది నాకు మొదట విద్యార్థి దశలో కథ ఒకటి రాసినప్పుడు జ్యోతి మాసపత్రికలో మొదటి ప్రైజ్ వచ్చిందండి. అప్పుడు ఎంబీబీఎస్ అవుతున్నప్పుడు. ఆ తర్వాత మామూలు కథలు రాశాను. ఆ తర్వాత నేను విదేశాల నుంచి తిరిగి వచ్చినప్పుడు సైన్స్ నేపథ్యంలో కథలు రాస్తే బాగున్నప్పుడు క్షుద్ర విద్యల నేపథ్యంలో చేతబడులు లాంటి థ్రిల్లర్స్ వస్తున్నాయి. కానీ సైన్స్ నేపథ్యంలో, వైద్య నేపథ్యంలో థ్రిల్లర్స్ రాసే పాటలు బాగుంటున్న ఉద్దేశంతో ఈ కృషి మొదలుపెట్టాను. కాబట్టి ఆ రకంగా నాకు వైద్యం ప్రాక్టీస్ చేసుకుంటేనే నా చేతి సమయంలో ఈ నవలలు రాయటం, వాటిని ఆంధ్రప్రభ, నవ్య ఇలాంటి రచన, ఇలాంటి మాసపత్రికల వాటి కోసం. సార్, ఈ నవలలకు ఏమైనా అవార్డ్స్ కానీ అట్లా ఏమైనా మీకు నవలల అవార్డు తెలుగు విశ్వవిద్యాలయము మన సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం నాకు 2వ సంవత్సరం ఇచ్చారు ఈ జనరంజక సాహిత్య విజ్ఞానంలో. ఇది కాక నా పుస్తకాలన్నీ కన్నడము, ఇంగ్లీషు, ఇతర భాషలకు అనువదించబడ్డాయి. థ్యాంక్ యూ సార్.